రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ గీత ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు కాకినాడ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు వైసీపీ మహిళా నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి మద్యం సమయపాలన లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో మద్యంపై అభూత కల్పన చేసి మద్యంపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీలో సమయపాలన లేకుండా మద్యం అందుబాటులో దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఏర్పడక ముందు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విషయాలు చెప్పారు. అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రని మనం హిస్టరీని కనుక పరిశీలించినట్లయితే మద్యపాన ప్రియులకి మేమంతా న్యాయం చేస్తాము, లేకపోతే మేమేవో పథకాలు పెడతామని చెప్పి ప్రచారం చేసిన విధానం కూడా ఈ ఎలక్షన్లోనే చూసాం. ఇంతకు ముందు ఎప్పుడు ఆ మాట మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా అడిగినా కూడా దాన్ని ఏదో పక్కన సైడ్కి పంపితే ఒక పక్కగా చెప్పడం తప్ప పబ్లిక్గా ఎప్పుడు ఎవరు చెప్పలేదు. కానీ ఈ కూటమి పార్టీలు మూడు కూడా దీన్నే ఒక పెద్ద ప్రచారం చేసి జగన్ గారి హయాంలో జరిగిన విధానాన్ని అభూత కల్పన చేసి చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందజేయడం జరిగింది. పోనీ వచ్చాక మీరేదైనా బాగా చేస్తున్నారా అంటే మీరు టైమింగ్స్ ఒకటి లేవు. ఎక్కడైనా టైమింగ్ ఉందా ఎవరినైనా అడగండి. ఏటీఎంలాగా అంటే ఏటీఎంలో ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటే పనిచేయడం మానేస్తాయేమో కానీ మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా 24 hours ఉండే విధంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పేదవాళ్ళకి, కష్టపడేవాడికి, చిన్నపిల్లలకి అందరికీ కూడా విపరీతంగా మద్యం అందుబాటులో ఉండే విధంగా ఈనాడు విధానం జరుగుతూ ఉంది. దీని మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇటీవల కల్తీ మద్యం వల్ల పేద కుటుంబాలు చాలామంది తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. మరి ఆ కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. ఆ కుటుంబాలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకినాడలో కూడా ఇక్కడ రూరల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక సంఘటన జరిగింది. 13-14 ఏళ్ల పిల్లలతో ఈ వార్డులోనే ఒకతను చనిపోవటం జరిగింది. ఈ విధంగా ఈ కల్తీ మద్యం, విపరీతమైన బెల్ట్ షాపులు, టైమింగ్స్ లేకపోవటం ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు. ఒక పక్క పథకాలు సూపర్ 6 అని చెప్పి అది సంవత్సరాలు మీరు దాటిచ్చారు కదా. మద్యాన్ని సక్రమంగా జాగ్రత్తగా ప్రజలకి ఇబ్బంది లేకుండా పిల్లలకి చిన్న స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి వాళ్ళకి అందుబాటులో లేకుండా, బెల్ట్ షాపులు లేకుండా కంట్రోల్ చేసే విధంగా, టైం పాటించే విధంగా ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతేకాదు మొన్న అనంతపురం ఇవన్నీ కూడా చూసాం. గతంలో మద్యం పాలసీ అంతా కూడా ప్రభుత్వం నడిపే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక పాలసీ నడిపితే దాన్ని చిలవలు పలవలు చేసి అభూత కల్పన చేసి ఇప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు డంపులు స్కాములు పెద్ద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటే, ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులు ఇలాకాలో దొరుకుతూ ఉంటే కనీసం మీడియాలో కూడా ఎక్కడా కూడా ఒక వార్త రాకుండా మేనేజ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తామంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కల్తీ మద్యం వల్ల అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మీరు తక్షణం వెంటనే బెల్ట్ షాపులని కంట్రోల్ చేసి ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా స్టూడెంట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ అందుబాటులో లేకుండా చూడాల్సిన ఒకటైతే, రెండవది టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే కేవలం తాగడం మాత్రమే కాదు, అనేక రకాలు, ఒక పక్క దొంగతనాలు, ఒక పక్క మహిళల మీద దాడులు, ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ కంట్రోల్ చేయాలి. అదేవిధంగా కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే ప్రాణాలు పోవడానికి కారకులయ్యారో వారందరికీ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం, రాష్ట్ర మహిళా విభాగం అందరూ కూడా, మహిళలందరూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చి తమ నిరసనని తెలియజేయటం జరిగింది. అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు అండగా ఉండడానికి మేమందరం కూడా ముందుకు రావటం జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణం కల్తీ మద్యం మీద చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. అదేవిధంగా టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలని చెప్పి తెలియజేస్తాం.